సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. అట్లాగే ఒక అందమైనటువంటి శ్లోకాన్ని శ్రీరామరామం నుంచి స్మరించుకుందాం. మళ్ళీ రామవర్ణనే. కళ్యాణోల్లాస సీమా కలయతు కుశలం కాలమేఘాభిరామ కాచిత్ సాకేతధామ భవగహన గతి క్లాంతిహారి ప్రణామ సౌందర్య హ్రీణకామ ధృత జనక సుతా సాదరాపాంగదామ దిక్షు ప్రఖ్యాత భూమా దివిషదభిమతా దేవత రామనామ. రమేణ శ్లోకం. రామనామ కాచిత్ దేవత కలయతు కుశలం అని చెప్తారు. అంటే ఒకనొక దేవస్వరూపంగా రాముణ్ణి స్మరించటం, ఆయన యొక్క వైభవాన్ని, అందాన్ని మనకి చూపించటం. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో ఉన్న ఈ శ్లోకాన్ని వివరంగా మన గ్రూప్లో చదువుకుందాం. అటువంటి రమ్యమైన శ్లోకాన్ని పరిచయం చేసినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటిక మణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఎవరి నాలుకపై సరస్వతీదేవి నడయాడి రామాయణాన్ని మనకు అందించేలా చేసిందో ఆ సరస్వతీదేవికి, ఎవరు తన నాలికపై కూర్చోవడం వల్ల చక్కగా మనకి రామాయణాన్ని అందించగలిగారో ఆ వాల్మీకి మహర్షికి ఇద్దరికి నమస్కారం పెట్టుకుని మనం మళ్ళీ ఈరోజు ఉత్తరాఖండలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈరోజు మార్చి నెల 2026 సంవత్సరం 17వ తారీఖు బుధవారం, మంగళవారం. మనం 79వ సర్గలోకి ప్రవేశించవలసి ఉంది ఈరోజు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం అని కనుక ఒకసారి చూసుకుంటే, రామచంద్రమూర్తి శంభూక బస చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా రామచంద్రమూర్తితో అన్నారు, అయ్యా ఇక్కడి దగ్గరలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉంది, ఆయన యొక్క పెద్ద దీక్ష తీసుకుని ఆ రోజు దీక్షా విరమణ చేస్తూ ఉన్నారు, కాబట్టి మనం అక్కడికి వెళదాం అని చెప్పి రామచంద్రమూర్తితో చెప్పగానే ఆయన సరే మీతో పాటు నేను కూడా వచ్చి మహర్షి యొక్క దర్శనం చేసుకుంటాను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు. సముచిత భంగి యాగ విధి సర్వము దీర్చి అగస్త్య మౌని భూరమణుని నాటి రాత్రి ఇల రమ్య నివాసమర్చి కందమూలములను తేనెలంతగు ఫలంబుల తృప్తియునర్చి తత్ప్రసన్న ముఖ సరోరుహంబునను నైజ దృగాళుల చేర్చి ఇట్లను. మొత్తానికి ఆయన చాలా ఆనందపడిపోయాడు రామచంద్రమూర్తి తన యొక్క ఆశ్రమానికి వచ్చినందుకు.
నా దశనెయ్యముంచి రఘునాయక మీరరుదెంచినందునంగాదే చెలంగె మన్మఖము కల్గె తపఫలము ఆత్మయున్ మహాహ్లాదము చెందే విప్రతనయార్థము శూద్రుని సంహరించి ఇంద్రాదులకింపునర్చుట సమస్తము వింటిమి వారు తెల్పగన్ అని చెప్పి రామచంద్రమూర్తిని సగినట్లుగా ఆయన పూజ చేసి అర్చనలు చేసుకుని అర్ఘ్యపాద్యాలు అర్పించి ఆయన దగ్గర ఒక ఆభరణం ఒకటి ఉందయ్యా, ఆభరణం నేనేం చేసుకుంటాను, నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆభరణం ఆయనకి ఇవ్వగానే రామచంద్రమూర్తి దాన్ని మృదువుగా తిరస్కరించారు. అయ్యా, నేను క్షత్రియుడను, నాకు ఇవ్వడమే కానీ పుచ్చుకోవడం అనేది ఉండకూడదు, కాబట్టి మీ ఆభరణాన్ని నేను తీసుకోలేను అనగానే మహర్షి ఆ ఆభరణం యొక్క వృత్తాంతాన్ని చెప్తాను విను అని చెప్పి ఒక అందమైనటువంటి వృత్తాంతాన్ని చెప్పారు. ఆ వృత్తాంతం అనగనగా ఒకనాడు పూర్వకాలంలో విదర్భ దేశానికి చెందినటువంటి ముల్లోకాలను ప్రసిద్ధి చెందినటువంటి వాడు ఉండేవాడయ్యా. అతడు ఇదంతా కూడా అతడు చెప్తున్నటువంటి కథే. అగస్త్యుడు పలానాలాగా అతడు గారు నాకు చెప్పాడు అని చెప్పి రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నారు. అతడు ఒకరోజు ఆ సరస్సు దగ్గరికి వచ్చి ఒక శవం ఒకటి తేలుతూ ఉంటే ఆ సరస్సులో దాని దగ్గరికి వెళ్ళి కూర్చుని దాన్ని పూర్తిగా భోజనం చేసి బ్రేవమని తేల్చి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉంటే అగస్త్య మహర్షి అతను ఆపి అడిగాడు, ఎవరయ్యా నువ్వు, ఇలాగా శవాల్ని తిని నువ్వు బ్రతకడం ఏమిటి అని అడగానే అతడు తన యొక్క సుదేవుడు అనేటువంటి తన తండ్రి యొక్క చరిత్ర అంతా చెప్పి, మేము ఇద్దరు అన్నదమ్ములం, మా తమ్ముడికి నేను కొన్నాళ్ళ తర్వాత రాజ్యాన్ని అప్పగించి నేను స్వర్గానికి వెళ్ళిపోవాలని చెప్పి బొంతుతో స్వర్గానికి వెళ్ళాను. స్వర్గంలో అందరూ ఆనందంగా ఉన్నారు, నేను ఒక్కడనే చాలా ఆకలితో బాధపడుతూ ఉన్నాను అక్కడ. ఏమిటయ్యా, నాకు ఈ ఆకలి తీరటం లేదు, ఎంత తిన్నా సంతృప్తి రావటం లేదు, ఇక్కడేమో మీ దగ్గర తినడానికి ఏమి ఉండదు, ఎందుకంటే అమృతం తాగిన వాళ్ళందరూ వాడు మాటి మాటికి రోజు వచ్చి ఏదో తినడాలు అవి ఏమి ఉండవు, కాబట్టి నాకేమో ఇక్కడ తినడానికి ఉండదు, ఆకలి తీరటం లేదు, నాకు ఏం చేయమంటావు అంటే ఆయన, నువ్వు జీవితంలో ఎప్పుడూ ఎవరికి ఏమి దానం చేయలేదయ్యా, కాబట్టి నీకు ఈ ఆకలి ఎలా ఉన్నది, నువ్వు దానం చేస్తే తప్ప నీ ఆకలి తీరదు, నీకు దానం ఇస్తే తీసుకోవడానికి ఈ స్వర్గంలో ఎవరు సిద్ధంగా లేరు, కాబట్టి ఒకనొక నాడు అగస్త్య మహర్షి నీ ప్రాంతానికి వస్తాడు, అతనికి నువ్వు ఏదైనా దానం చేసినట్లయితే నీ శాపం పోతుంది, నీ ఆకలి తీరుతుంది, నీకు ఇంక మళ్ళీ ఇంకోటి తినవలసినటువంటి అవసరం ఉండదు సుమా అని చెప్పి ఆ స్వర్గలోకపు లో నివసించే అతనికి చెప్పారు. చెప్పగానే అగస్త్య మహర్షికి ఈ కథ అంతా చెప్పి, మహాప్రభు ఈ ఆభరణాన్ని మీరు తీసుకోండి అని చెప్పి ఆభరణాన్ని ఇవ్వగానే నేను కేవలము తపస్సులు చేసుకునేటువంటి వాడని నేనేం చేసుకుంటానయ్యా అని చెప్పి అతగాడు అయినప్పటికీ కూడా తీసుకోవాలి బలవంత పెడితే ఆభరణాన్ని, దాంతోపాటు అది ఇచ్చినటువంటి ఇతరమైనటువంటి కొన్ని వస్తువులని కూడా స్వీకరించాడు, హారాలని వాటిని అన్నిటిని స్వీకరించారు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి ఆ చేతితో తీసుకుని స్వీకరించి నమమా అని చెప్పి ఇతడు ఇవ్వగానే అతడు చేతితో స్వీకరించగానే ఈ దివ్య పురుషుడికి అద్భుతమైనటువంటి దేహం ఒకటి వచ్చింది, ఆకలి దప్పులన్నీ పూర్తిగా మాయమైపోయాయి, మళ్ళీ ఇంకోటి తినవలసినటువంటి అవసరం లేకుండా పోయింది, అతను మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుని అగస్త్య మహర్షికి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇది కథ. అయ్యా, అదయ్యా ఈ ఆభరణం, ఇది నా దగ్గర ఉన్నది, నేను ఉపయోగించలేదు ఇంతవరకు, కాబట్టి నేను దాన్ని నీకు ఇవ్వచ్చు అంటే బ్రాహ్మణుడికి అవతలవాడి నుంచి తీసుకునేటువంటి లక్షణం ఒకటి ఉన్నది, కానీ నీకు క్షత్రియుడిగా తీసుకునేటువంటి లక్షణం లేదు, కానీ నేను దాన్ని ఉపయోగించకుండా నాకు ఇచ్చినటువంటి దానాన్ని మళ్ళీ నీకు అందజేస్తున్నాను కాబట్టి నువ్వు స్వీకరించవచ్చు అని ఒక చిన్న ధర్మ సూక్ష్మాన్ని చెప్పి రామచంద్రమూర్తి చేతిలో ఆభరణాన్ని పెట్టేశారు అగస్త్య మహర్షి. మొత్తానికి ఆ కథంతా విన్న తర్వాత రామచంద్రమూర్తి అడుగుతూ ఉన్నారు, ఏకోన అశీతితమ సర్గ, 69వ సర్గం, 79వ సర్గం. అశీతి అంటే 80, ఏకోన అశీతి అంటే 1 తక్కువ 80. సంస్కృతంలో మాటలు చెప్పే పద్ధతి అలా ఉంటుంది. 1 తక్కువ 80వ సర్గ అనేటువంటి దానిలో ప్రవేశిస్తున్నాం. తదద్భుతతమం వాక్యం శ్రుత్వాగస్తస్య రాఘవః గౌరవాత్ విస్మయాచ్చైవ భూయః ప్రష్టుం ప్రచక్రమే. అగస్త్యుడు చెప్పినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ కథని, ఆ ఆభరణం యొక్క విశేషాలని అన్ని విన్న తర్వాత రామచంద్రమూర్తి
ఆశ్చర్యంతో అగస్త్య మహర్షిని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. భగవన్ తద్వనం ఘోరం తపస్తప్యతి యత్ర సహ శ్వేతో వైదర్భకో రాజా కథం తద్ అమృగద్విజం. ఏమయ్యా, అతడు తపస్సు చేసుకున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అమృగ ద్విజం, మృగములు లేవు, ద్విజములు లేవు, పక్షులు లేవు, మృగాలు లేవు, అటువంటి దానిలోకి వెళ్ళి అతడు తపస్సు చేసుకున్నాడు అని చెప్పావు కదా నువ్వు. అలాగా మృగములు పక్షులు లేకుండా ఎందుకయింది అక్కడ? ఏ కారణం చేత ఆ ప్రదేశం అలాగా? మామూలుగా అడవి అంటే అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేని ప్రదేశం ఎందుకయింది అది? దాని గురించి నాకు వివరాలు చెప్తావా అని అడిగారు రామచంద్రమూర్తి. తద్వనం స కథం రాజా శూన్యం మనుజ వర్జితం తపశ్చర్తుం ప్రవిష్టః సశ్రోతు విచ్ఛామి తత్వతః. మనుషులు ఎవరూ లేని చోట ఉండడానికి భయపడతారు అందరూ. అలాంటిది ఎవరూ లేనటువంటి నిర్జనమైనటువంటి ప్రదేశంలో, ఒక్క పురుగు పుట్రా కూడా కనపడనటువంటి ప్రదేశంలో, ఒక్క పక్షి లేని చోట, ఒక్క మృగం లేని చోట అక్కడ నుండి తపస్సు చేసుకోవాలని అతడు ఎందుకు అనుకున్నాడు? రామస్య వచ శ్రుత్వా కౌతూహల సమన్వితం వాక్యం పరమ తేజస్వి వక్తుమేవ ఉపచక్రమే. ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి మొదలు పెడుతూ ఉన్నారు అగస్త్య మహర్షి, కుతూహలంగా రామచంద్రమూర్తి అడిగినటువంటి ఆ ప్రశ్నకి. పురాకృత యుగే రామ మను దండధర ప్రభు తస్య పుత్రో మహానాసీత్ ఇక్ష్వాకు కులనందనః. రామచంద్ర, పూర్వం మీ వంశంలో మనువు ఉండేవాడయ్యా. ఆ మనువు తర్వాత అతడికి ఇక్ష్వాకువు జన్మించాడు. ఈ కథలు ఈ ఈ 52 మంది ఒకరి తర్వాత ఒకరు, ఎవరి తర్వాత ఎవరు పుట్టారు, ఇవన్నీ కూడా మనకి సీతా కళ్యాణ ఘట్టంలో చెప్పడం జరిగింది. అవ్యక్తం నుండి బ్రహ్మ నుండి మరీచి నుండి కాశ్యపుడు, ఇలాగ మనకి వైవస్వతుడు, వివస్వాన్, ఇలాగవన్నీ మనకి చెప్పారు. అందులో మనువు ఉన్నాడయ్యా, సూర్యుడి తర్వాత వచ్చినటువంటి వాడు. ఈ మనువు ఉండేటువంటి సమయంలో, కృతయుగంలో, తం పుత్రం పూర్వకం రాజ్యే నిక్షిప్య భువి దుర్జయం పృథివ్యాం రాజవంశానాం భవకర్తేత్యువాచతం. మొత్తానికి అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు ఇక్ష్వాకువు. అతడిని పుత్రుడిని రాజుగా చేసి మనువు, ఈ సమస్త భూమిని నువ్వు పరిపాలించాలి, సమస్త రాజుల్ని కూడా నువ్వు స్వాధీనం చేసుకుని నువ్వు వారితోటి సమస్తమైన భూమిని పాలించాలి సుమా అని చెప్పి, ఈ రాజవంశాల్ని నువ్వు స్థాపించాలి ఈ భూమి అంతటా కూడా అని చెప్పడం జరిగింది. తథైవ చ ప్రతిజ్ఞాతం పితుఃపుత్రేణ రాఘవ తతః పరమ సంతుష్టో మనుఃపుత్రమువాచః. ఓ రామచంద్ర, ఇక్ష్వాకువు అలాగే చేస్తాను అని చెప్పి తండ్రి గారికి మాట ఇచ్చారు. ఆ తర్వాత అలా చాలా తన ఆజ్ఞ నెరవేరుస్తానని మాట ఇచ్చినటువంటి ఆ ఇక్ష్వాకును చూసి మిక్కిలి సంతోషంతో మనువు ఇలా అంటున్నాడు. ప్రీతోస్మి, చాలా ఆనందపడుతున్నానయ్యా నువ్వు నా మాట చేస్తానన్నందుకు. పరమోదార కర్తా చాసిన సంశయ దండేన చ ప్రజారక్ష మాచ దండమకారణే. రాజు అన్నవాడు ప్రజలని అదుపులో పెట్టాలంటే అప్పుడప్పుడు అవసరమైతే దండించవలసి ఉంటుందయ్యా. రాజు బాగా మెత్తటి మృదువైన స్వభావం ఉంటే పరిపాలన సాగించలేడు. కాబట్టి అవసరమైనప్పుడు కాఠిన్యాన్ని కూడా చూపించవలసి ఉంటుంది. తప్పు చేసిన వారిని దండించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఓ ఇక్ష్వాకు, నువ్వు చేత్తో ఒక దండాన్ని పట్టుకుని ఉండాలి ఎప్పుడు. ఆ దండంతో నువ్వు దండించాలి. అంతేగాని మాచదండం అకారణే, చేత్తో దండం ఉంది కదా అని చెప్పి కారణం లేకుండా తప్పు చేయని వాడిని కూడా దండించాలి అనేటువంటి దుర్బుద్ధితోటి అటువంటి పనులు మాత్రం చేయకూడదు సుమా. అది నువ్వు గుర్తుపెట్టుకుని పాలన చేయాలి. అపరాధిషు యో దండః పాచ్యతే మానవేషు వై సదండో విధివన్ముక్తః స్వర్గం నయతి పార్థివం. అపరాధుల విషయంలో, తప్పు చేసినటువంటి వారి విషయంలో న్యాయశాస్త్రాన్ని పరిశీలించి, ఆ పేనల్ కోడ్ ఎలా ఉందో దాని ప్రకారం, స్మృతి ఎలా ఉందో, న్యాయ స్మృతి ఎలా ఉందో దాన్ని పరిశీలించి ఆ యథాశాస్త్రంగా దండను కనుక రాజు విధిస్తే ఆ రాజు స్వర్గానికి వెళ్తాడు సరి అయినటువంటి పని చేసినందుకు. తస్మాత్ దండే మహాబాహో యత్నవాన్ భవపుత్రక ధర్మో హి పరమో లోకే కుర్వతస్తే భవిష్యతి.
కాబట్టి నువ్వు చేతిలో దండం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీల్లేదు, అలానే వాడకుండా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు ఎంతవరకు వాడాలో అప్పుడు దాన్ని అంతవరకు వాడుతూ నువ్వు చక్కగా రాజ్యాన్ని పరిపాలించాల్సి ఉంటుంది సుమా. అలా చేసినట్లయితే ఈ లోకమంతా కూడా ధర్మం అభివృద్ధి చెందుతుంది. ధర్మాత్ముడవై నువ్వు రాజ్యాన్ని పాలించాలి. ఇతి తం బహు సందిశ్య మనుఃపుత్రం సమాధినా జగామ త్రిదివం హృష్టో బ్రహ్మలోకం సనాతనం. ఈ రకంగా కొడుక్కి అన్ని అప్పగించేసి, అప్పగింతలు పెట్టేసి చేయవలసిన కార్యక్రమాలన్నీ చెప్పి చెప్పి మనువు సమాధి స్థితిలోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మిక్కిలి ఆనందంతో బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడయ్యా మనువు. అంటే మీ పూర్వీకుడైనటువంటి ఇక్ష్వాకు యొక్క తండ్రి మనువు. ప్రయాతే త్రిదివం తస్మిన్ ఇక్ష్వాకురమిత ప్రభః జనయిష్యే కథం పుత్రాన్ ఇతి చింతాపరోభవత్. వెంటనే ఆ రాజ్యాలు ఎలాగ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఇక్ష్వాకువు తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజలను ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలను ఎలాగ ఎక్కువ చేయాలి అని చెప్పి ఆలోచనలో పడ్డాడు. కర్మభిః బహురూపైశ్చ తైస్తైః మను శుతస్తదా జనయామాస ధర్మాత్మా శతం దేవసుతోపమాన్. అనేక విధములైన యజ్ఞకర్మలు చేసి ఇక్ష్వాకువు దేవతల వంటి 100 మంది పుత్రుల్ని తాను కన్నాడు. ఈ ఈ ప్రపంచం అంతా కూడా తిరిగి పాలించడం కోసం. తేషాం అవరజస్తాత సర్వేషాం రఘునందన మూఢశ్చ అకృత వీర్యశ్చ నశుశ్రూషతి పూర్వజాన్. అందరూ చాలా బుద్ధిమంతులే, అందరూ మంచివాళ్లే 100 మంది ఆ ఇక్ష్వాకు యొక్క కుమారులు. కానీ అవరజ, వాళ్ళందరిలోకి చిన్నవాడైనటువంటి వాడు ఉన్నాడు, వాడు కొంచెం పెంకివాడు. అతగాడు పెద్దవాళ్ళని గౌరవించడం అనేది తెలియదు. అన్నలందరినీ కూడా మూర్ఖుడై గౌరవించకుండా ఉండేవాడు. ఏమీ చదువుకోలేదు, చదువు కూడా అతగాడికి ఏమీ అబ్బలేదు. నామతస్య చ దండేతి పితా చక్రే అల్పతేజసః అవశ్యం దండపతనం శరీరే అస్య భవిష్యతి. మొత్తానికి ఎప్పటికైనా వీడిని దండంతో శిక్షించవలసి వస్తుంది అనిపించింది రాజుగారికి. ఆ కుమారుడికి దండహ అనేటువంటి పేరే పెట్టాడు. మాటివాడికి గుర్తొస్తూ ఉంటుంది, వీడు పిచ్చి వేషాలు వేస్తే దండంతో ఒకటి వేయాల్సి ఉంటుంది సుమా అని గుర్తు తెచ్చుకోవడం కోసం వాడికి దండు అనేటువంటి పేరు పెట్టాడు. మిక్కిలి అల్పమైనటువంటి తేజస్సు గల అతడికి, అంటే ఏమాత్రము తెలివితేటలు లేనటువంటి మూర్ఖుడైనటువంటి ఆ చివరి చిన్న కుమారుడికి, అందరికన్నా చిన్నవాడైనటువంటి వాడికి దండు అని పేరు పెట్టాడు. అపశ్యమానస్తం దేశం ఘోరం పుత్రస్య రాఘవ వింధ్య శైవలయోర్మధ్యే రాజ్యం ప్రాదాదరిందమః. ఆశ్చర్యం వేస్తుంది. రామచంద్రమూర్తి వంశంలో అందరూ గొప్పవాళ్లే ఉంటారు అనుకునేటువంటి సమయంలో ఒకళ్ళిద్దరు ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. సగరుడికి అసమంజసుడు అని ఒక కుమారుడు పుట్టాడు. వాడు పుట్టిన వెంటనే పుట్టిన పిల్లల్ని ఊళ్ళో రాజ్యంలో ఎవరి పిల్లలు పుట్టినా సరే వాళ్ళని తీసుకొచ్చేసి బలవంతంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లవాడిని బురదలో పడేసి కాళ్ళతో తొక్కి ఊపిరాడకుండా చేసి సంహరించేసేవాడు పుట్టిన వెంటనే. వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు, అయ్యా ఏమిటి మీ అబ్బాయి చేస్తున్న పని, ఇదేమన్నా బాగుందా అని. అనేటప్పటికీ ఆ రాజుగారు సగరుడు అతన్ని దేశ బహిష్కరణ విధించాడు. మరణశిక్షతో సమానమైంది కాబట్టి కుమారుడిని చూస్తూ చూస్తూ సంహరించలేక దేశ బహిష్కరణ విధించాడు. అతడి పేరు అసమంజసుడు. అంటే వాడి మాటలేవి వాడి చేతలేవి కూడా సమంజసంగా ఉండవు, అసమంజసంగానే ఉంటాయి. కాబట్టి వాడి పేరు అసమంజసుడు అని పెట్టాడు. సరిగా ఆలోచించే పెట్టినట్లుగా పెట్టారు వాడి పేరు. అతడు రామచంద్రమూర్తి యొక్క పూర్వీకుడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత కథల్లో పురాణాల్లో చూస్తే ఏమి తెలుస్తుందంటే ఈ అసమంజసుడికి తపస్సు అంటే ఇష్టం. దేశం వదిలి పారిపోవాలి, ఈ భోగాలు వాటికి దూరం అయిపోవాలి అంటే దేశ బహిష్కరణ నాకు చేస్తే బాగుండును అనిపించింది వాడికి. అందుకని ఇటువంటి పనులన్నీ చేసి తనకి తానే దేశ బహిష్కరణ చేయించుకున్నాడు. ఆ తర్వాత తన తపశక్తితోటి మరణించిన పిల్లవాళ్ళందరినీ బతికించి వారి వారి తల్లిదండ్రులకు అందజేశాడు అనేటువంటిది రామాయణంలో లేదు కానీ వేరే పురాణాల్లో. మొత్తానికి ఆ అసమంజసుడు కూడా మంచివాడేమో అనిపిస్తుంది మనకి. అలాగా ఈ దండు అనేటువంటి పేరు పెట్టారు. మూర్ఖుడు అయినటువంటి వాడు, పెద్దల్ని గౌరవించినటువంటి వాడు, విద్యా విహీనుడు అయినటువంటి వాడు. మొత్తానికి ఆ అసమంజసుడికి
ఇతనికి ఎక్కడైనా ఇతనికి కూడా ఏదైనా ప్రదేశం ఒకటి ఇచ్చి పాలించబట్టి బాగుంటుంది అనుకుని అందరికీ మంచి మంచి రాజ్యాలు ఇచ్చారు. తగ్గిన 99 మంది పిల్లలకి. ఇతగాడికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఏది ఇచ్చినా ఇతడు సరిగ్గా పాలించడు. ఎక్కువ మంది జనం లేని చోట ఇస్తే కొంత నయం, వాళ్ళని హింసించకుండా పాలిస్తాడు అనుకుని వింధ్య శైవలయోర్మధ్యే రాజ్యం ప్రాదాదరిందమ. వింధ్య పర్వతానికి శైవల పర్వతానికి మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో ఒక రాజ్యాన్ని ఇచ్చి, అయ్యా నాయనా నువ్వు దండుడా, నువ్వు ఈ రాజ్యాన్ని పాలించుకో అని అతను అక్కడికి పంపివేశాడు రాజు ఇక్ష్వాకు. స దండస్తస్య రాజాభూత్ రమ్యే పర్వతరోధసి పురంచా ప్రతిమం రామ నివేశయదనుత్తమం. మొత్తానికి ఆ పర్వత ప్రాంతానికి రాజయ్యాడు ఈ దండుడు. ఇతడు అక్కడ సాటి లేనటువంటి ఉత్తమమైనటువంటి ఒక నగరాన్ని కూడా అక్కడ నిర్మించి దానిలో రాజ్యం చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. పురస్య చకరోన్నామా మధుమంతమితి ప్రభో పురోహిం తు శశనం వరయామాస సువ్రతం. ఉశనాహ అంటే శుక్రాచార్య, ఉశశనం పురోహితం వరయామాస. శుక్రాచార్యుడిని పురోహితుడిగా చేసుకుని అతగాడు ఆ నగరానికి మంచి పేరు కూడా పెట్టాడు. మధుమంతం అనేటువంటి పేరు పెట్టాడు. ఆ మధుమంతం అనే తన పురంలో శుక్రాచార్యుని పురోహితుడిగా పెట్టుకుని రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు దండుడు. ఏవం స రాజా తద్రాజ్యం అకరోత్ స పురోహితః ప్రహృష్టమనుజాకీర్ణం దేవరాజో యథావిధి. మొత్తానికి శుక్రాచార్యుని యొక్క పాలనలో, శుక్రాచార్యుని యొక్క పర్యవేక్షణలో ఈ దండుడు సరిగ్గానే రాజ్యపాలన చేశాడు. ప్రజలందరూ సంతోషంగానే ఉండేవారు. చాలా మంది ప్రజలు నివసిస్తూ ఉండేవారు ఆ నగరంలో. తతస్స రాజా మనుజేంద్రపుత్రః సార్ధం చ తేనో శశనా సదానీం చకార రాజ్యం సుమహన్ మహాత్మా శక్రోదివోవోసన సమేతః. మొత్తానికి మహాత్ముడైనటువంటి ఆ శుక్రాచార్యుడు పక్క నుండి నడిపిస్తూ ఉంటే ఇక్ష్వాకు పుత్రుడైనటువంటి దండుడు స్వర్గంలో ఇంద్రుడు బృహస్పతితో కలిసి రాజ్యం చేస్తే ఎలా ఉంటుందో అలాగా తన రాజ్యాన్ని కొన్నాళ్ళు పాలించాడు. ఏతదాఖ్యాయ రామాయ మహర్షి కుంభ సంభవ అస్యామే వాపరం వాక్యం కథయాం ఉపచక్రమే. ఇలాంటి కథ చెబుతూ ఇంకా కథని కొనసాగిస్తూ ఉన్నాడు అగస్త్య మహర్షి రాముల వారికి. తతస్స దండ కాకుత్సా బహువర్షగణాయుతం అకరోత్ తత్ర దాంతాత్మా రాజ్యం నిహత కంటకం. రామచంద్ర, ఈ విధంగా మీ వంశంలోని వాడేటువంటి దండుడు అనేక సంవత్సరాలు ఇక్కడ రాజ్యాన్ని పాలించాడయ్యా. ఏమీ శత్రుబాధలు లేకుండా ప్రజలందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి క్షేమంగా ఉండేలాగా, సుఖ సంతోషాలు ఉండేలాగా పాలించాడు. అధ కాలే తు కస్మిన్చిత్ రాజా భార్గవమాశ్రమం రమణీయముపక్రామత్ చైత్రే మాసి మనోరమే. కొంతకాలానికి అతడు ఇటు అటు తిరుగుతూ అలా వెళ్ళి గుర్రం మీద ఒక చోటుకి వెళుతూ మనోహరమైనటువంటి చైత్రమాసంలో అత్యంత సుందరమైనటువంటి శుక్రాచార్యుడి ఆశ్రమంలోకి ప్రవేశించాడు ఒకనాడు ఈ దండుడు. తత్ర భార్గవ కన్యాం స్వరూపేణ అప్రతిమాం భువి విచరంతీం వనోద్దేశే దండో అపశ్యదనుత్తమాం. మొత్తానికి ఆ ప్రాంతంలో వనంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రాచార్య యొక్క కుమార్తె ఒక ఆవిడ ఈయన కంటపడింది. ఆవిడ అత్యుత్తమమైనటువంటి సౌందర్యంతో ఉన్నది. భూలోకంలో అంతటి సౌందర్యం ఇంకొకరికి లేదు అనే అంతటి సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నది ఆ శుక్రాచార్య యొక్క కుమార్తె. సదృష్ట్వా తాం సుదుర్మేధా అనంగ శరపీడితవ అభిగమ్య సుసంవిఘ్నాం కన్యాం వచనమబ్రవీత్. అసలే చదువులేనటువంటి వాడు, మూర్ఖుడు అనేటువంటి వాడు, శఠుడు, మొండితనం ఒకటి ఉంది మనిషిలో. దాంతో అతడు ఆమెను సమీపించి మన్మథ బాధకి తాళలేక ఆవిడేమో గడగడ ఉడికిపోతూ భయపడుతూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు. కుతస్త్వమసి శుశ్రోణి కస్య వాసి తాసుభేరు, ఎవరమ్మా ఇవి, ఎక్కడి నుంచి వస్తున్నావు,
పీడితోహమనంగేన పృచ్ఛామి త్వాం శుభాననే. నిన్ను చూసి నేను మన్మథ బాధకి ఓరవ లేకుండా ఉన్నాను, నీ వివరాలు నాకు చెప్పు అని ప్రత్యక్షంగానే అడిగేశాడు. తస్యత్వేవం బ్రువాణస్య మోహోన్మత్తస్య కామినః భార్గవీ ప్రత్యువాచేదం వచస్సానునయం నృపం. ఆవిడ శుక్రాచార్యుని కుమార్తె అతడితోటి బతిమాలుతూ దండం పెట్టి ఇలా చెప్తూ ఉన్నది. భార్గవస్య సుతాం విద్ధి దేవస్య క్లిష్ట కర్మణ అరజాం నామ రాజేంద్ర జ్యేష్ఠామాశ్రమవాసిని. ఎన్నో పుణ్యకర్మలు చేసి ఎంతో తపస్సులు చేసినటువంటి ఉక్కిలి తేజస్తో ఉండేటువంటి శుక్రాచార్యుల వారు మా తండ్రి గారు. అంటే గురుపుత్రిక అవుతుంది. గురుపుత్రికని అసలు గురువుకి శిష్యుడి కుమారుడితో సమానం కాబట్టి గురుపుత్రిక సోదరితో సమానం అవుతుంది. ఆవిడ చెప్పింది, శుక్రాచార్యుని యొక్క పెద్ద కుమార్తె నేను, నా పేరు అరజ. అరజ అంటే ఏమీ రజో వికారం లేనటువంటి ఆవిడ అనుకోవచ్చు. కేవలం సత్వగుణం మాత్రమే కలిగి ఉన్నది ఆవిడ. నేను ఈ ఆశ్రమంలోనే ఉంటూ ఉంటానయ్యా. మాం స్పృశబలాద్ రాజన్ కన్యా పితృవశాహ్యహం. నేను పితృవశురాలనై ఉన్నాను. నువ్వు మా తండ్రి గారు ఎవరు చేసుకోమంటే వారిని ఎలా నా జీవితాన్ని నిర్దేశిస్తే అలా గడపడానికి నా జీవితం ఉన్నది. కాబట్టి మాం స్పృశ బలాద్ రాజన్, నువ్వు నీ యొక్క రాక్షస బలంతో పురుషాహంకారంతో నా మీద చెయ్యి వేయడానికి మాత్రం ప్రయత్నించకు. గురు పితా మే రాజేంద్ర త్వంచ శిష్యో మహాత్మనః. నా తండ్రి నీకు గురువు, నువ్వు ఆయనకి శిష్యుడివి. వ్యసనం సుమహత్కృత్తః నతే దద్యాన్ మహాతపాః. నిజంగా గనక శుక్రాచార్యుల గారికి కోపం వచ్చినట్లయితే నువ్వు పరిపూర్ణంగా నాశనం అయిపోవడం ఖాయం. కాబట్టి నువ్వు నా జోలికి రావద్దు సుమా, నేను తండ్రి చాటు బిడ్డను అని చెప్పింది ఆవిడ. యది వాన్యన్మయా కార్యం ధర్మ దృష్టేన సత్పథా వరవైశ్వనర శ్రేష్ఠ పితరం మే మహాద్యుతిం. నువ్వు నిజంగా నాతో శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవాలి అని కనుక ఉన్నట్లయితే ఓ పని చెయ్యి, 2 చేతులు కట్టుకుని మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అర్థించు. మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని చెప్పు. ఆయన ఒప్పుకుని నీకు గనక నన్ను కట్టబెడితే నేను నీతో రావడానికి నాకు అభ్యంతరం ఏం లేదు. అంతేగాని నువ్వు ఈ రకంగా వచ్చి మధ్యలో దారిలో నన్ను అటకాయించి ఇలా మాట్లాడడం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు. మా విక్రి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అడుగు అంటే నువ్వు అడగలేవు, ఆయన కళ్ళలో కళ్ళిపెట్టి చూడలేవు, అంతటి తేజస్సు మా తండ్రి గారిది. ప్రయత్నం చెయ్యి. నిజంగా నువ్వు గొప్పవాడు అయితే నేను కావాలనుకుంటే అలా అడుగు. అన్యధాతు ఫలం తుభ్యం భవేద్ ఘోరాభిసంహితం క్రోధేన హి పితా మే సౌ త్రైలోక్యమపి నిర్దహేత్ దాస్యతే చానవద్యాంగ తవ మాయాచిత పితా. నువ్వు అలా చేయకుండా ఇంకొకలాగా గనక నన్ను చేపట్టాలని ప్రయత్నించినట్లయితే చాలా దౌర్భాగ్యం నీకు చుట్టుకుంటుంది అని అర్థం. నువ్వు అనేకమైనటువంటి కష్టాల పాలవుతావు అని అర్థం. నీకు భయంకరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి నీ జీవితంలో అని అర్థం. ఆ తండ్రి గారికి కనుక కోపం వస్తే నిన్ను కాదు ముల్లోకాల్ని కూడా కాల్చేసేటువంటి తపశ్శక్తి కలిగినటువంటి ఆయన. కాబట్టి ఓ అందమైన అవయవములు కలవాడా, జాగ్రత్తగా వెళ్ళి మా తండ్రిని అడగవయ్యా. అనవద్యాంగ అనేటువంటి ప్రయోగంలో ఆవిడ కూడా కొంచెం అయిష్టత లేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. లేకపోతే ఆ ప్రయోగం యొక్క ఉపయోగం లేదట. ఏవం బ్రువాణమరజాం దండకామవశంగతః ప్రత్యువాచ మదోన్మత్తః శిరస్యాధాయ చాంజలిం. కామవశుడైపోయినటువంటి ఆ దండుడికి, ఆ ఉన్మత్తుడైపోయి ఉన్నటువంటి ఆ దండుడికి ఈవిడ చెప్తున్నటువంటి మాటలు రుచించలా. 2 చేతులు జోడించి ఆవిడకొక నమస్కారం పెట్టాడు. ప్రసాదం కురు శుశ్రోణి, ఓ అందమైనటువంటి దానా అరజ, ప్రసాదం కురు, నువ్వు నన్ను అనుగ్రహించాలి. నా కాలం క్షేప్తుమర్హసి, ఇలాగ నువ్వు సమయాన్ని నాకు వృధా చెయ్యకు. తత్కృతే హి మమ ప్రాణాః విదీర్యంతే వరాసనే, నీకోసం నా ప్రాణాలు ఈ ఇహనో ఇప్పుడు పోయేలా ఉన్నాయి.
నువ్వు లేకపోతే. కాబట్టి నువ్వు నీ మూలంగా నేను మరణిస్తానేమో అనిపిస్తూ ఉన్నది నువ్వు లేకపోవడం వల్ల. కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించాలి, కరుణించాలి. త్వాం ప్రాప్య మే వధో వాపి పాపం వాపి సుదారుణం భక్తం భజస్వ మాం భీరు భజమానం సువిక్ఫలం. విలవిల్లాడిపోతూ నీ కోసం తప్పించిపోతున్నటువంటి నన్ను చేపట్టకుండా నువ్వు ఏదో కారణం చెప్పి అదో ఇదో అని తాత్సారం కనుక చేసినట్లయితే నేను మరణిస్తాను నువ్వు లేని విరహంతో. దానివల్ల నీకు దోషం వస్తుంది, ఒక హత్య చేసినటువంటి పాపం కూడా నీకు అంటుకట్టుకుంటుంది. కాబట్టి నా మరణానికి నువ్వే కారణం అవుతావు. ఆ ఒకవేళ నాకు నిజంగా నువ్వు లేకపోవడం వల్ల మరణం వచ్చినా కూడా ఆ ఒకసారి నిన్ను పొందిన తర్వాత నేను మరణం వచ్చినా కూడా పెద్ద పట్టించుకోను నాకైతే. కానీ నేను మరణిస్తే కనుక ఆ దోషం నీకే వస్తుంది. ఏవ ముక్తాతు తాం కన్యాం దూర్భాం గృహ్య బలాద్బలీం విస్ఫురంతీం యథాకామం మైథునాయోపచక్రమే. మొత్తానికి ఆవిడ విలవిల్లాడుతూ ఉన్నా కూడా తన బలిష్టమైనటువంటి 2 చేతులతో ఆవిడ బంధించి తన కోరికను తీర్చుకున్నాడు దండు శుక్రాచార్యుని యొక్క కుమార్తెతో. తమనర్థం మహాఘోరం దండకృత్వా సుదారుణం నగరం ప్రయయౌ ఆశు మధుమంతం అనుత్తమం. మొత్తానికి ఆ కోరిక తీరినటువంటి ఆ దండు మళ్ళీ వెనక్కి తన మధుమంతము అనేటువంటి తన రాజ్యానికి వెనక్కి వచ్చేసాడు. అంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వాడు. అరజాపీరుదంతి సా ఆశ్రమస్యా విదూరతః ప్రతీక్షతే సుసంత్రస్త పితరం దేవ సన్నిభం. చాలా భయపడిపోయినటువంటిదే, వణికిపోతున్నటువంటి ఆమె అరజ మిక్కిలి భయంతో తండ్రి కోసం నిరీక్షిస్తూ ఆశ్రమం దగ్గరే వేచి ఉన్నది. స ముహూర్తాదుపసృత్య దేవర్షిరమిత ప్రభ స్వాశ్రమం శిష్యవృత క్షుధార్త సంయవర్తత. మహర్షులకి వెంటనే తెలిసిపోతాయి విషయాలు. మొత్తానికి వేరే శిష్యులు చెప్పి ఉండొచ్చు, లేదా ఈయన తపశక్తితో గ్రహించి ఉండొచ్చు. శుక్రాచార్యులు వెంటనే హుటాహుటిని బయలుదేరి ఈవిడ తన కుమార్తె ఉన్న చోటికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వచ్చే సమయానికి ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిన ఆయన నకనక ఆకలేస్తూ ఉన్నది. మిక్కిలి కోపంతో ఉన్నాడు. జరిగిన వార్తను విని జీర్ణించుకోలేక హడావుడిగా వచ్చాడు ఆశ్రమం దగ్గర. సోపశ్యత్ అరజాం దీనాం రజసాం సమభిప్లుతాం జ్యోత్స్నాం ఇవ గ్రహగ్రస్తాం ప్రత్యూషేన విరాజతీం. దీనురాలై విలపిస్తూ ఉన్నటువంటి తన కుమార్తెను చూశారు. ఆమె శరీరం అంతా కూడా ధూళి దోసరితమై ఉన్నది. ప్రాతకాలనందు గ్రహముల చేత పట్టుకోబడినటువంటి, రాహువుల చేత పట్టుకోబడినటువంటి చంద్రుడు వెన్నెల లేకుండా ఎలా ఉంటాడో గ్రహణ సమయంలో, అలాగే వెలవెలబోతూ ఉన్నటువంటి తన కుమార్తె యొక్క వదనాన్ని చూశాడు శుక్రాచార్యుడు. పశ్యధ్వం విపరీతస్య దండస్యావీతాత్మనః విపత్తిం ఘోర సంకాశాం క్రుద్ధాదగ్నిశిఖామివ. ఇప్పుడు నీకు వాడు ఇంతటి అపకారం చేశాడు కాబట్టి మిక్కిలి కోపంతో ఉన్నటువంటి నా యొక్క కోపం ఏమిటో ఇప్పుడు అతనికి చూపిస్తాను. నా కోపం వల్ల నాకు కలిగిన బాధ వల్ల వాడికి ఎటువంటి విపత్తులు కలుగుతాయో నువ్వే చూద్దువు గాని వాడు చేసిన అపరాధానికి తగిన శిక్ష నేను విధించబోతూ ఉన్నాను. క్షయోస్య దుర్మతే ప్రాప్తః సానుగస్య దురాత్మనః యప్రదీప్తామివాగ్నేయీం శిఖాం సంస్పృష్టవానిమాం. మండుతున్న అగ్నిలో చెయ్యి పెట్టిన వాడు చెయ్యి కాలకూడదు అంటే కుదరదు, చెయ్యి కాలిపోతుంది. అలాగా నీ మీద చెయ్యి వేసిన వాడి చెయ్యి కాలకుండా ఉండదు. ఇతగాడికి పరివారంతో పాటుగా పరిపూర్ణమైనటువంటి వినాశనం కలగబోతూ ఉన్నది. యస్మాత్ సకృతవాన్ పాపం ఈదృశం ఘోర సంహితం తస్మాత్ ప్రాప్స్యతి దుర్మేధా ఫలం పాపస్య కర్మణః. అతడు చేసిన పాపానికి ఫలితాన్ని తప్పకుండా పొందబోతూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసి అతగాడు సుఖించలేడు. సప్తరాత్రేణ రాజాసౌ సపుత్రబల వాహనః పాపకర్మ సమాచారు వధం ప్రాప్స్యసి దుర్మతి. ఒక శాపం ఇచ్చాడు. సప్తరాత్రేణ 7 రాత్రుల కాలం లోపని ఈ రాజు
సపుత్ర బలవాహన, తన పుత్రులతోటి బలగంతో కూడా పాపకర్మం చేసినటువంటి ఈ రాజు వధం ప్రాప్స్యతి, మరణిస్తాడు అని చెప్పి ఒక శాపాన్నిచ్చాడు శుక్రాచార్యుడు. సమంతాద్యోజన శతం విషయం చాస్య దుర్మతే భక్ష్యతే పాంసు వర్షేణ మహతా పాపశాసన. ఇతని దేశం మధుమత్తం అనేటువంటి ప్రాంతం చాలా సుభిక్షంగా, చాలా పంటలతోటి అలరాడుతూ ప్రజలందరూ సుఖంగా ఉండేవారు. అది ఇక దాని చుట్టూ ఉన్న ఒక 100 యోజనాల ప్రదేశం మొత్తం కూడా ఎందుకు పనికిరాని బీడు భూమి అయిపోతుంది. అక్కడ ఆ ఇంద్రుడు విపరీతమైనటువంటి పరాగం లేదా దుమ్ము లేదా రజస్సుని కురిపించి పాడు చేసేస్తాడు ఆ ప్రాంతం అంతా. అక్కడికి ఎవరు నివాసయోగ్యంగా ఉండదు. ఇక అక్కడ మనుషులే కాదు, ద్విజములు గాని, పక్షులు గాని, మృగములు గాని కూడా ఉండడానికి వీల్లేనంతటి ఘోరమైనటువంటి ప్రదేశంగా అది మారిపోబోతూ ఉన్నది. సర్వసత్వానీయానీహ స్థావరాణి చరాణి చ మహతాపాంసు వర్షేణ విలయం సర్వతో అగమన్. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి జంగమ స్థావరాదులన్నీ కూడా, అంటే కదిలేవి కదలనివి, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అంతా కూడా ఈ ధూళి వర్షంతో, ఈ దుమ్ముతోటి కప్పబడిపోయి మొత్తం అంతా బురదలో ఇరుక్కుపోయి అక్కడ జీవించడానికి ఎవరికి కూడా అవకాశం ఉండదు. దండస్య విషయో యావత్ తావత్ సర్వం సముచ్చయం పాంసు వర్షమివాలక్ష్యం సప్తరాత్రం భవిష్యతి. ఈ దండు యొక్క, ఈ దేశం యొక్క సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు నిలబడి ఉన్నటువంటి ఏ ప్రాణి కూడా ఈ ధూళిలో కప్పబడిపోయి మరణాన్ని పొందుతుంది, కనపడకుండా పోతుంది. ఇత్యుక్త్వా క్రోధతాం రాక్షసః తమాశ్రయ నివాసిన్యం జనం జనపదాంతేషు స్థీయతామితి చాబ్రవీత్. క్రోధంతో కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి శుక్రాచార్యులకి. ఆయన ఆశ్రమవాసులు అందరికీ చెప్పారు, మీరెవరైనా, మీ తాలూకు వాళ్ళు ఎవరైనా అతని రాజ్యంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ బయటికి పొమ్మనండి, దేశం సరిహద్దులు దాటి బయటికి వచ్చేసామని చెప్పండి. వాళ్ళ రాజ్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు, మీరు మాత్రం ఎవరు ఆ రాజ్యం లోపల ఉండద్దు. మొత్తానికి శృత్వాతు ఉశనసోహ వాక్యం సోశ్రమావసధో జనః నిష్క్రాంతో విషయాత్ తస్మాత్ స్థానం చక్రేధ బాహ్యతః. ఉశనసః వాక్యం శృత్వా, ఆ శుక్రాచార్య యొక్క మాటలు విన్నటువంటి వారందరూ కూడా పరుగు పరుగున దూరంగా వెళ్ళిపోయారు. ఆశ్రమం యొక్క పొలిమేరలు దాటి, ఆ మధుమత్తం అనేటువంటి రాజ్యం యొక్క పొలిమేరలు దాటి బయటకు వచ్చేసారు. స తథోక్త్వా మునిజనం అరజామిదమబ్రవీత్ ఇహైవ వన దుర్మేధే ఆశ్రమేషు సమాహిత. పేర్లు ఎంతగా పెడతారంటే, ఇప్పుడు కురుస్తున్నది దుమ్ము ధూళి. దుమ్ము ధూళికి మరొక పేరు రజస్సు. అమ్మాయి పేరు అరజా, రజస్సు కానిది ఆవిడ, కురుస్తున్నది రజస్సు. కాబట్టి ఆ పేర్లు పెట్టడంలోనే అమ్మాయికి దానికి వ్యతిరేకమైనటువంటి భావం, అరజాకి వ్యతిరేకమైనటువంటి భావం రజస్. ఆ రజస్సుతో నిండిపోయింది. స తథోక్త్వా మునిజనం అరజామిదమబ్రవీత్ ఇహైవ వస దుర్మేధే ఆశ్రమే సుసమాహిత. కూతుర్ని కూడా ఆయన చివాట్లు పెట్టాడు, నువ్వు అసలు బయటికి ఎందుకు వెళ్ళావన్నాడు. ఈ ఆశ్రమంలోనే యోగాభ్యాసం చేస్తూ నువ్వు ఇక్కడే ఉండు, బయటికి వెళ్ళకు అని చెప్పి నిర్దేశించాడు. ఇదం యోజన పర్యంతం సరహ సురుచిర ప్రభం అరజై విజ్వరా భుంక్ష్వా కాలశ్చాత్ర ప్రతీక్షతాం. యోజనము పొడవు, యోజనం వెడల్పు ఉన్నటువంటి ఒక అందమైనటువంటి సరస్సు నీకోసం సృష్టిస్తున్నాను. నువ్వు ఈ సరస్సు దగ్గరలో ఉండి మనోవ్యధలు అవి లేకుండా నీ సమయం కోసం నువ్వు వేచి చూసి ఇక్కడే జీవించు నువ్వు అని చెప్పి ఆవిడ కోసం, చుట్టూ ఇంకెక్కడా నివసించడానికి చోటు ఉండదు కొన్నాళ్ళకి, ఈ సరస్సు దగ్గర మాత్రం నీవు ఉండడం కోసం కొంత సదుపాయం ఉంటుంది. సమీపే చ ఏ సత్వా వాసమిష్యంతి తాం నిశాం అవధ్యాః పాంసు వర్షేణ తే భవిష్యంతి నిత్యదా. నీ దగ్గరకు వచ్చినటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఈ పాంసు వర్షంలో మరణించకుండా ఉంటాయి.
నువ్వు వాటినటికి కూడా రక్షణ కల్పిస్తుంది నీకు, నీ దగ్గరకు వచ్చినటువంటి జంతువులు ప్రాణులకి కూడా. శ్రుత్వా నియోగం బ్రహ్మర్షే సారజా భార్గవీ తదా తదేతి పితరం ప్రాహ భార్గవం భృశ దుఃఖిత. మొత్తానికి మిక్కిలి దుఃఖపడుతున్నటువంటిది, ఏమిటి ఇటువంటి కార్యం వచ్చింది అనుకుంటూ ఆవిడ ఆ తండ్రి గారికి నమస్కరించి, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను తండ్రి అని చెప్పి ఆ సరస్సుకి దగ్గరలోనే ఆవిడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయింది. ఇత్యుక్త్వా భార్గవో వాసం అన్యత్ర సమకారయత్ తచ్చ రాజ్యం నరేంద్రస్య సవృత్య బలవాహనం సప్తాహాత్ భస్మసాద్భూతం యథోక్తం బ్రహ్మవాదినా. ఆ శుక్రాచార్యులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చెప్పించిన విధంగానే 7 రాత్రులు అయ్యేటప్పటికీ విపరీతమైనటువంటి దుమ్ము ధూళితో కూడినటువంటి వర్షం కురిసి అదంతా కప్పబడిపోయి మానవుడు జీవి అనేటువంటి వాడు ఎవరూ లేకుండా కూడా అయిపోయింది. ఆ ప్రదేశం అంతా కూడా భస్మం అయిపోయింది మొత్తం. తస్యాసౌ దండ విషయో వింధ్యశైలయోర్నృప శప్తో బ్రహ్మర్షిణా తేన వైధర్మ్యే సహితే కృతే. అధర్మం చేశాడు కాబట్టి అతగాడిని ఈ రకంగా శుక్రాచార్యులు వారు చెప్పించారయ్యా. అది ఆ దండకావనం యొక్క వృత్తాంతము. అది ఆ దండు ఉన్నటువంటి ప్రదేశము. ఈ రకంగా ఒక వేదర్షి అయినటువంటి మహర్షి అయినటువంటి వారి యొక్క శాపం తగలడం వల్ల ఆ ప్రదేశం అంతా అమృగ ద్విజం అయిపోయింది. మృగములు లేవు, ద్విజములు పక్షులు కూడా లేకుండా అయిపోయింది. తత ప్రకృతి కాకుస్స దండకారణ్యముచితే. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి దండకారణ్యం అని పేరు. తపస్విన స్థిత హ్యత్ర జనస్థానమతో భవతు. దానికి పొలిమేరలు దాటి ఉన్నటువంటి ప్రదేశంలో తపస్వినులందరూ ఉన్నారు. ఈయన మాట ప్రకారం ఆ ప్రదేశానికి జనస్థానము అని పేరు. ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం పృచ్ఛసి రాఘవ. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చినట్టుగానే ఉన్నాను స్వామి రామచంద్ర. నీకు సమాధానం దొరికింది కదా. ఆ దండకార్యం గురించి అడిగావు నువ్వు. దాని యొక్క వృత్తాంతం దానికి చెప్పాను. జనస్థానం అంటే ఏమిటో చెప్పాను. అక్కడ మునులందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ రామచంద్రమూర్తి తన వనవాసంలో చూసినటువంటి ప్రదేశాలే. ఆ జనస్థానం గాని ఆ దండకావనములు గాని. సంధ్యాముపాసితం వీరా సమయోహ్యతి వర్తతే. ఇంత కథలు చెప్పినటువంటి అగస్త్య మహర్షి అసలు విషయం మాత్రం మర్చిపోలేదు. ఒకసారి పైకి చూశాడు. సూర్యాస్తమయం అయ్యేలా ఉందయా, సంధ్య చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. సకాల సంధ్యావందనం మానడానికి లేదయ్యా. ఏతే మహర్షయ సర్వే పూర్ణ కుంభాసమంతతః కృతోదకానర వ్యాఘ్ర ఆదిత్యం పర్యుపాసతే. చూసావు కదా, మా ఋషులందరూ కూడా వరసగా సిద్ధమైపోతూ ఉన్నారు. ప్రతివారు కూడా పంచపాత్రలో నీరు తీసుకుని అర్ఘ్యప్రదానం చేయడానికి ఆ సమయం కోసం వేచి ఉన్నారు వాడు. కాబట్టి సూర్యాస్తమయ సమయంలో సకాల సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళవలసి ఉన్నది. సతై బ్రాహ్మణమభ్యస్తం సహితై బ్రహ్మవిత్తమై రవిరస్తంగతో రామా గచ్చోదకం ఉపస్పృశ. మొత్తానికి ఆ బ్రహ్మవేత్తలు బ్రాహ్మణములు అవి చదువుతూ ఉన్నారు. వేదములో ఒక భాగానికి బ్రాహ్మణములు అని పేరు. అవన్నీ పఠిస్తూ ఉన్నారు. సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు. రామచంద్ర నువ్వు కూడా వెళ్ళి సంధ్యోపాసన చేసుకోరావయ్యా అని చెప్పాడు అగస్త్య మహర్షి రామచంద్రుడితోటి. ఋషేర్వచనమాజ్ఞాయ రామ సంధ్యాముపాసితుం అపాక్రమత్ సరపుణ్యం అప్సరో గణ సేవితం. రామచంద్రమూర్తి కూడా అక్కడి నుంచి బయలుదేరి ఆ సరస్సు యొక్క సమీపానికి వచ్చి ఆ సరస్సు యొక్క ఒడ్డును కూర్చుని అనేక మంది అప్సరస్సులతోటి స్త్రీలతోటి సేవించబడుతున్నటువంటి ఆ సరస్సు దగ్గర, పవిత్రమైనటువంటి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారు రామచంద్రమూర్తి. తత్ర ఉదకం ఉపస్పృశ్య. అక్కడికి వెళ్ళి ఆచమనం చేశారు. సంధ్యామన్వాస్య పశ్చిమాం. పశ్చిమ సంధ్యని ఆరాధన చేశారు, అంటే సాయం సంధ్యని చేశారు. ఆశ్రమం ప్రావిశద్రామ కుంభయోనిర్మహాత్మన. తిరిగి సంధ్యావందనం పూర్తి చేసుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆ అగస్త్య యొక్క ఆశ్రమానికి వచ్చారు. తస్యాగస్త్యో బహుగుణం కద్మమూలం తదౌషధం శాల్యాదీని పవిత్రాణి భోజనార్థం అకల్పయత్. అగస్త్యుడు ఆ రామచంద్రమూర్తి భోజనం కోసం అనేకమైనటువంటి ఫలములను కందమూలను సిద్ధం చేసి ఉంచారు. అనేకమైనటువంటి వరి మొదలైనవి, శాల్యములు అంటే గింజలు, పండించినటువంటి గింజలు అంటే జొన్నలు కావచ్చు, వరి కావచ్చు, ఇలాంటివి వాటన్నిటినీ కూడా సిద్ధం చేసి పెట్టారు
అంటే అన్నం అన్నం ఒకటి పెట్టారని అనుకోవాల్సి ఉంటుంది రామచంద్రమూర్తికి. భోజనం కోసం అందరూ మహారాజు, ఆయన చక్రవర్తి, ఆయనకి తగినటువంటి భోజనం పెట్టవలసిన బాధ్యత ఉన్నది వీరికి. స భుక్తవాన్ నరశ్రేష్ఠ తదన్నం అమృతోపమం ప్రీతశ్చ పరితుష్టశ్చ తాం రాత్రిం సముపావిశత్. నరశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి అమృతంతో సమానంగా ఉన్నటువంటి మిక్కిలి రుచికరమైనటువంటి ఆ భోజనాన్ని స్వీకరించారు. తృప్తిగా ఆ రాత్రి అక్కడే నిద్రించారు. ప్రభాతే కాల్యముత్థాయ కృత్వాహ్నికమరిందమః ఋషిం సముపచక్రామ గమనాయ రఘుత్తమః. మన్నాడు పొద్దున్నే ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టి వెళ్ళడానికి, ఆయన యొక్క అనుమతి తీసుకోవడానికి రామచంద్రమూర్తి సిద్ధపడ్డారు. అభివాద్య అబ్రవీద్రామో మహర్షిం కుంభ సంభవం. రెండు చేతులు జోడించి మహర్షి అయినటువంటి కుంభ సంభవుడు అయినటువంటి అగస్త్య మహర్షికి నమస్కారం చేశారు రామచంద్రమూర్తి. ఆపృచ్ఛే స్వాం పురీం గంతుం మాం అనుజ్ఞాతుమర్హసి. మీరు అనుమతి ఇచ్చినట్లయితే నేను ఇంకా అయోధ్యకి వెళ్ళాలి. నేను మళ్ళీ నగర పాలనలో ఆ వ్యగ్రతని పొంది ఉండవలసిన సమయం వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ చాలా రాజ్యపాలనలోకి వెళ్ళేటువంటి సమయం వచ్చింది, నేను వెళతాను, నాకు మీరు అనుమతి ఇవ్వాలి అని అడిగారు. ధన్యోస్మి అనుగృహీతోస్మి దర్శనేన మహాత్మనః ద్రష్టుం చైవాగమిష్యామి పావనార్థం మహాత్మనః. మహాత్ములైనటువంటి తపస్సులైనటువంటి మిక్కిలి తేజస్వరూపులైనటువంటి మీ యొక్క దర్శనం చేత అగస్త్య మహర్షి నేను ధన్యుడయ్యానయ్యా, నేను అనుగ్రహింపబడిన వాడినయ్యాను. మహాత్ములైనటువంటి మీలాంటి వారి దర్శనం కోసం నేను రాజ్యం నుంచి అప్పుడప్పుడు వచ్చి మీ దర్శనం చేసుకుంటూ ఉంటాను సుమా అని చెప్పి చెప్తూ ఉన్నారు అగస్త్య మహర్షి రామచంద్రుడితోటి. తదా వదతి కాకుత్సే వాక్యమద్భుత దర్శనం ఉవాచ పరమ ప్రీతో ధర్మనేత్రస్తపోధన. రాముడు ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి మాట చెప్పగానే మహాముని చాలా సంతోషించి ఇలా చెప్తూ ఉన్నాడు. మహాముని అనేటప్పుడు ఆయన మంచి ఒక చిన్న విశేషణం వేశారు మహర్షి. ఎవరు అగస్త్య మహర్షి అంటే ధర్మనేత్రం, ధర్మనేత్రుడు అట అతడు. అంటే గావ పశ్యంతి గంధేన. పశువులు ఏదైనా చూడడం అంటే దేంతో చూస్తాయి అంటే వాసనతో తెలుసుకుంటాడు ఏమిటి ఏమిటి అన్నది. దాన్ని బట్టి తెలిసిపోతుంది అది ఎక్కడుందో ఏమిటో అది అనేది. గావ పశ్యంతి గంధేన. శాస్త్రంతో చూస్తారు, శాస్త్ర చక్షువులు అనే పండితులకి. వాళ్ళు ఏదైనా చూడాలంటే శాస్త్రం ద్వారా తెలుసుకుంటారు. శాస్త్రం ఏది చెప్పిందో ఎలా ఉందో దాని ప్రకారాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. శాస్త్ర చక్షువులు అవుతారు పండితులు. రాజులు చార చక్షువులు అని పేరు వాళ్ళకి. చారుల ద్వారా రాజులు తెలుసుకుంటారు. అగస్త్య మహర్షి ధర్మ చక్షువు. అంటే ధర్మం ద్వారానే చూస్తాడు ప్రతిదీ. ధర్మం అనేటువంటి రంగు అద్దంలోంచే ప్రపంచం అంతా చూస్తాడు. అంటే జరుగుతున్నది ధర్మమా అధర్మమా అని మాటి మాటికి బేరేజ్ వేసుకుంటూ ఆ ప్రకారంగా తన నడవడిని సరిదిద్దుకుంటూ ఉంటారు వాడు. కాబట్టి అందరూ కూడా ధర్మ చక్షువులు కావాలి. ధర్మం ద్వారా ప్రపంచాన్ని చూడడం తెలుసుకోవాలి. ధర్మం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని చూడాలి. ధర్మనేత్రుడు అయ్యాడు ఆయన. అటువంటి తపోధనుడైనటువంటి అగస్త్య మహర్షి ఈ రకంగా చెప్తూ ఉన్నారు. అత్యద్భుతం ఇదం వాక్యం తవ రామ శుభాక్షరం. ఓ రామచంద్ర, ఎంత అందంగా మాట్లాడతావయ్యా నువ్వు. మళ్ళీ వచ్చి మిమ్మల్ని చూడాలందండి, చూస్తానికి వస్తాను అని చెప్పి అన్నావే, చాలా ఆనందంగా ఉన్నది. పావన సర్వభూతానాం త్వమేవ రఘునందన. నా దర్శనం వల్ల నేను పవిత్రునయ్యాను, అనుగ్రహింపబడ్డాను నువ్వు చెప్తున్నావు గాని సమస్త లోకాలని పవిత్రం చేసేటువంటి వాడు నువ్వేనయ్యా. పావన సర్వభూతానాం, అటువంటి వాడు కదా నువ్వు. నువ్వే సకల భూతాల్ని పవిత్రం చేసేటువంటి వాడవే. ముహూర్తమపి రామత్వాం ఏ చ పశ్యంతి కేచన పావితా సర్గభూతాశ్చ పూజ్యాస్యే త్రిదశేశ్వరైః. ఎవడైతే నిన్ను ముహూర్త కాలమైనా చూడగలుగుతాడో వాడిని దేవతలు కూడా చూసి అసూయపడిపోతారట. ఇటువంటి వాడిని చూసేటువంటి రామచంద్రమూర్తిని చూశాడు వీడు అంటే వాడికి ఒక పెద్ద సర్టిఫికేట్, పెద్ద క్రెడిట్. నోబెల్ బహుమతి పొందిన వాడిని చూసినట్టు చూస్తారు వాడిని. రామచంద్రమూర్తిని కళ్ళతో చూసావా నువ్వు అని. అందుకే మనకి బాలకాండలో అయోధ్యకాండలో ఒక అందమైనటువంటి మాట చెప్తారు.
యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి. ఎవడైతే రాముణ్ణి చూడడో, ఎవరినైతే రాముడు చూడడో, వారిద్దరిని కూడా లోకం ఛీ అనవసరంగా పుట్టేవరా మానవ జన్మ అని నిందిస్తారని. లోకం అంతా నిందించడం కాదట, స్వాత్మాప్యనం విగర్హతి. వాడి ఆత్మే వాడిని నిందిస్తుంట. ఎన్ని పుణ్యాలు చేస్తే మానవ జన్మ పుడతావు, ఇంకా ఎన్నో పుణ్యాలు చేస్తే రాముడు ఉన్నటువంటి కాలంలో ఉంటావు. నువ్వు రాముడు ఒక్కసారి చూడలేదా, ఛీ నీ బ్రతుకు వృధా అని చెప్పి వాడి ఆత్మే వాడిని తిట్టేస్తుందట. ఎంత అందంగా చెప్తారండి మహర్షి. యశ్చ రామం న పశ్యేత్, ఎవడైతే రాముడిని చూడడో, ఎంచ రామో న పశ్యతి, ఎవడినైతే రామచంద్రమూర్తి చూడడో, వాళ్ళిద్దరూ కూడా దౌర్భాగ్యులే. ఇక్కడ చెప్పే వరసలో గొప్పదనం, ముందు చెప్పింది ఎవడైతే రాముడిని చూడడో, ఆ తర్వాత చెప్పింది ఎవరినైతే రాముడు చూడడు. ముందు మనం చేయవలసినటువంటి కృత్యం అది, మన కర్తవ్యం అది. రెండోది రాముల వారి యొక్క కరుణ అది. కాబట్టి మనం రాముడిని చూడడం మన కర్తవ్యం. సమస్త ప్రయత్నాలు చేసైనా సరే రామ దర్శనం కోసం వెళ్ళాలి. అలా దర్శనం మనం కుదరలేకపోతే కనీసం ఆయన వెళ్ళేటువంటి దారిలో ఉంటే ఒకసారి ఆయన చూపు పడినా చాలు. మన ప్రయత్నం చేస్తే ఆయన చూపు 100% పడుతుంది. కాబట్టి ఎవడైతే రాముడిని చూడడో, ఎవడినైతే రాముడు చూడడో, వాళ్ళిద్దరూ కూడా అనవసరంగా దౌర్భాగ్యం కొద్దీ పుట్టినటువంటి వాళ్ళు, జీవితాన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళు అని చెప్తారు. కాబట్టి ఈయన అంటున్నాడు, ముహూర్తమపి రామ్ త్వామా, క్షణకాలం. ముహూర్తం అంటే మళ్ళీ 24 నిమిషాలు అలా అనక్కర్లా. ముహూర్తం అంటే స్వల్పకాలం అని అర్థం ఇక్కడ. క్షణకాలం. ముహూర్తమపి రామ త్వాం ఏ చ పశ్యంతి కేచన, ఎవరైతే నిన్ను ముహూర్త కాలమైనా స్వల్ప కాలమైనా సరే చూస్తారో రామచంద్ర, వాళ్ళు పావితాహ స్వర్గభూతాశ్చ, పావితాహ పవిత్రులైపోతారు, స్వర్గభూతాహ స్వర్గాన్ని పొందిన వారు అవుతారు, త్రిదివేశ్వరై పూజ్యాహ దేవతల చేత కూడా, దేవేంద్రుడి చేత కూడా పూజలు చేసేటువంటి స్థితిలోకి వెళతారు వాళ్ళు. వాళ్ళకి అంతటి అదృష్టం కలుగుతుంది. ఏ చ త్వాం ఘోర చక్షుర్భిః పశ్యంతి ప్రాణినో భువి హతాస్తే యమదండేన సద్యో నిరయగామినః. చెప్పే పద్ధతులు 2 ఉంటాయి. ఒకటి సకారాత్మకంగా చెప్పడం, 2 నకారాత్మకంగా చెప్పడం. సకారాత్మకంగా చెప్తే ఏమిటి, రాముల వారిని చూసిన వాడు పుణ్యాత్ముడు. నకారాత్మకంగా చెప్పడం అంటే రాముని వాడిని చూడకపోతే ఏమవుతుందంటే, చూడని వాడి సంగతి ఏంటంటే అని చెప్పడం. 2 చెప్పాలి. నకారాత్మకంగా ఏం చెప్తున్నారు, ఏ చత్వాం ఘోర చక్షుర్భిః పశ్యంతి ప్రాణినో భువి, ఎవరైతే నిన్ను క్రూర దృష్టితో చూస్తారో, నిన్న రాముడు కూడా ఒక దేవుడేనా అన్నట్లుగా నిన్ను తిరస్కార భావంతో చూస్తారో, ఎవరైతే నీ యందు భక్తి లేకుండా నీకేసి చూస్తారో, అటువంటి వాళ్ళు హతాహ యమదండేనా, దండం పెట్టుకుని యముడు చితకొట్టేస్తాడయ్యా. సద్యో నిరయగామినః, వెంటనే వాళ్ళు నరకానికి వెళ్ళిపోవడం ఖాయం. రామచంద్రమూర్తి యందు ఎటువంటి దృష్టి ఉండాలి, అటువంటి దృష్టి ఎవరికి ఉందో వాళ్ళందరూ స్వర్గాన్ని పొందారు. అటువంటి దృష్టి లేని రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు నిరయగామినః, రాక్షసులు వీళ్ళందరూ కూడా నరకాన్ని పొందారు. నిరయం అంటే నరకం. ఈ దృశస్త్వం రఘుశ్రేష్ఠ పావన సర్వదేహినాం, అటువంటి నువ్వు ఓ రామచంద్ర సమస్త జీవులని నువ్వే పవిత్రం చేసేటువంటి వాడవే. భువి త్వాం కథయంతో హి సిద్ధిమేష్యంతి రాఘవ, నీ కథ చెప్పుకునే వాళ్ళు చాలు కదయా ఈ సృష్టిలో సిద్ధిని పొందడానికి. నేను చూడడం దాకా అక్కర్లేదు, రామనామాన్ని చెప్పుకున్నా రామ కథని చెప్పుకున్నా కూడా సరిపోతుంది కదయా సిద్ధి పొందడానికి అని చెప్పి అగస్త్య మహర్షి సాక్షాత్ రామచంద్రుడితో పలుకుతున్నాడు. త్వం గచ్చ అరిష్టం అవ్యగ్రహ పంథానవకుతో భయం ప్రసాధిరాజ్యం ధర్మేణ గతిర్హి జగతో భవాన్. అరిష్టం అనేటువంటి మాటకి సంస్కృతంలో శుభకరమైనది అని అర్థం. మామూలుగా తెలుగులో అయితే అరిష్టం అనేటువంటి మాటకి అదేదో తప్పుడు అర్థంగా, తప్పుడు మాటగా తీసుకుంటాం. అరిష్టం అంటే దుశ్శకునం అని లేదా చెడు అనేటువంటి ఉద్దేశంలో మాట్లాడతాం. కానీ సంస్కృతంలో దానికి పరిపూర్ణంగా వ్యతిరేకమైనటువంటి అర్థం. ఆశ్చర్యం వేస్తుంది, కొన్ని పదాలు అలా ఉంటాయి. అరిష్టం అంటే శుభప్రదమైనది అని అర్థం.
మొత్తానికి గచ్చ అరిష్టం అవ్యగ్ర, మిక్కిలి శుభములు కలిగేటట్లుగా నువ్వు ఏమీ వ్యగ్రత లేకుండా మంచి మార్గంలో వెళ్ళు. నీ దారులన్నీ కూడా క్షేమంగా ఉండి నేను అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది సుమా. ఏవ ముక్తస్తు మునినో ప్రాంజలి ప్రగ్రహో నృప అభ్యవాదయత ప్రాజ్ఞ తం ఋషిం పుణ్యశీలినం. మహాపుణ్యాల రాశి అనేటువంటి ఆ మహర్షికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి రామచంద్రమూర్తి బయలుదేరుతూ ఉన్నారు. అభివాద్య ఋషి శ్రేష్టం తాంచ సర్వాన్ తపోధనాన్. అక్కడ ఉన్నటువంటి సమస్తమైన ఋషులకి కూడా నమస్కారం పెట్టారు శుక్రాచార్యునితో పాటు. అధ్యారోహత్ అగస్త్యునితో పాటు అధ్యారోహత్ తదవ్యగ్రహ పుష్పకం హేమభూషితం. పుష్పకం అక్కడే ఉన్నది, దాని మీదకి ఎక్కి కూర్చున్నారు రామచంద్రమూర్తి. తం ప్రయాంతం మునిగణా ఆశీర్వాదై సమంతత. అక్కడున్న మునిగణములందరూ కూడా లేచి నిలబడి అభివాదం చేసి రామచంద్రమూర్తికి జయము కలుగుగాక, శుభము కలుగుగాక అని ఆశీర్వచనాలు చేస్తూ ఉన్నారు. అపూజయన్ మహేంద్రాభం సహస్రాక్షమివామరాహ. దేవతలందరూ దేవేంద్రుడికి పూజించి ఆయనకి జయము కలగాలి అని పలికినట్లుగా బలం విష్ణో ప్రవర్ధతాం, విష్ణు యొక్క బలం వృద్ధి పొందుగాక. ఎందుకని? ఆయన బలం వృద్ధి పొందితే మనందరం క్షేమంగా ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆచార్యులు బలం విష్ణు ప్రవర్ధతాం అని కీర్తిస్తూ ఉంటారు. అలాగా రామచంద్రమూర్తికి వీళ్ళు అభివాదాలు చేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వస్థ సదృశే రామ పుష్పకే హేమభూషితే శశి మేఘ సమీపస్థో యదా జలధరాగమే. మొత్తానికి వర్షకాలంలో వచ్చినటువంటి మేఘం దగ్గర చంద్రుడు ఉంటే మేఘాలు కదులుతూ ఇలా వెళుతూ ఉంటే చంద్రుడే కదులుతున్నాడేమో అనిపిస్తుంది. అలాగే పుష్పకంలో ఉన్నటువంటి రామచంద్రుడు బాగా అలంకరించబడినటువంటి పుష్పంలో కూర్చుని ప్రయాణం మొదలు పెట్టారు. తతో అర్ధ దివసే ప్రాప్తే పూజ్యమానస్తతస్తత. అక్కడక్కడ ఋషుల ఆశ్రమాల దగ్గర దిగారు, ఆగారు, వాళ్ళ యొక్క పూజలని స్వీకరించారు. అయోధ్యాం ప్రాప్య కాకుత్సో మధ్య కక్షాం అవాతరత్. అయోధ్య నగరానికి తిరిగి వచ్చేసారు రామచంద్రమూర్తి. నడుచుకుంటూ మధ్య కక్షలోకి వచ్చారు. అనేక కక్షలు దాటి తన నివాసం ఉండేటువంటి మధ్య కక్షలోకి వచ్చారు. తతో విసృజ్య రుచిరం పుష్పకం కామగామినం విసర్జయిత్వా గచ్చేతి స్వస్థితే స్థితి చ ప్రభుః కక్షాంతరస్థితం క్షిప్రం ద్వాస్థం రామో బ్రవీద్వచః. పుష్పకానికి నమస్కారం పెట్టి, ఓ పుష్పకమా, నువ్వు మళ్ళీ తిరిగి కుబేరుడి దగ్గరికి వెళ్ళవచ్చు అని చెప్పి పుష్పకానికి వీడ్కోలు చెప్పి పుష్పకాన్ని వెనక్కి పంపించేశారు రామచంద్రమూర్తి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడితోటి ఇలా చెప్తూ ఉన్నారు, తొందరగా నువ్వు పని చేయాలయ్యో. లక్ష్మణం భరతం చైవ గత్వా తౌ లఘు విక్రమౌ మాగమనమాఖ్యాయ శబ్దాపయ చ మాచిరం. నువ్వు వెంటనే వెళ్ళి భరతుడిని కలిసి లక్ష్మణుడిని కలిసి నేను ఇలా వెనక్కి వచ్చేసాను ప్రయాణం పూర్తి చేసుకుని అని చెప్పి నా వద్దకి వాళ్ళని పిలవాలి, ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే రమ్మని చెప్పు అని ఓ మాట చెప్పారు ద్వారపాలకుడితోటి రామచంద్రమూర్తి. త్రచ్చుత్వా భాషితం తస్య రామస్య క్లిష్టకర్మణః ద్వాస్తః కుమారౌ ఆహూయ రాఘవాయ న్యవేదయత్. రామచంద్రమూర్తి అలా చెప్పగానే చిత్తం ప్రభు అని వెళ్ళినటువంటి ఆ ద్వారపాలకుడు వెంటనే వారిద్దరికి కబురు పంపడం, వారిద్దరు వచ్చేయడం, మా ప్రభు మీకు సోదరులు ఇద్దరు కూడా మీ దర్శనం కోసం వేచి ఉన్నారు అని చెప్పి అతడు రామచంద్రమూర్తికి నివేదన చేశాడు. దృష్ట్వాతు రాఘవ ప్రాప్తౌ ఉభౌ భరత లక్ష్మణౌ పరిష్వజ్య చ తతో రామో వాక్యమే తదువాచః. వారిద్దరిని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నటువంటి రామచంద్రమూర్తి వాళ్ళిద్దరికి ఉచితమైనటువంటి ఆసనాల్లో కూర్చుండనిచ్చి వారితో ఈ రకంగా మాట్లాడుతున్నారు. కృతం మయా యథా తథ్యం ద్విజ కార్యమనుత్తమం ధర్మసేతుమథో భూయః కర్తుమిచ్ఛామి రాఘవౌ. ఓ రాఘవులారా, ఓ భరత లక్ష్మణులారా, శత్రుఘ్నుడు అక్కడ లేడు. శత్రుఘ్నుడు ఆయనకి వేరే రాజ్యం ఇచ్చారు, ఆ రాజ్యంలో పాలన చేస్తూ ఉన్నాడు, లవణాసురుడు ఉండేటువంటి ఆ రాజ్యం దగ్గర. మొత్తానికి ఒక ద్విజుడికి నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎవరి యొక్క కుమారుడైతే మరణించాడో అతని బతికిస్తాను అని చెప్పి నేను మాట ఇచ్చి అధర్మం జరుగుతున్నది నిరోధిస్తాను అని చెప్పి నేను వెళ్ళిన వాడిని కృతకృత్యుడనయ్యాను. ఆ కార్యం నేను పూర్తి చేసుకుని వచ్చాను. కాబట్టి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నాను అని చెప్పి
అనుకుంటూ ఉన్నాను. ఆ, ఇప్పుడు నేను ధర్మానికి సంబంధించినటువంటి అత్యుత్తమమైనటువంటి క్రతువు ఒకటి చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చాను. అది రాజధర్మానికి రాజులకి సంబంధించినటువంటి ఆ అత్యుత్తమమైనటువంటిది ఏదైతే ఉందో అది చేయాలి అని నా యొక్క కోరిక. అక్షయశ్చ అవ్యయశ్చ ఏవ ధర్మసేతుర్మతో మమ ధర్మ ప్రసాదకం హేతత్ సర్వ పాప ప్రణాశనము. సమస్త పాపములని కూడా పోగొట్టేటువంటి వ్రతము లేదా క్రతువు ఏదైతే ఉందో అటువంటి క్రతువు చేయాలి అని నేను కోరుతున్నాను. అది అక్షయమైనటువంటిది, అవ్యయమైనటువంటిది అని నేను అనుకుంటూ ఉన్నాను. అటువంటిది చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని నేను అనుకుంటూ ఉన్నాను. యువాభ్యాం ఆత్మభూతాభ్యాం రాజసూయమనుత్తమం సహితో ద్రష్టుమిచ్చామి తత్ర ధర్మస్తు శాశ్వత. శాశ్వతమైన ధర్మం ప్రతిష్ఠింపబడడం కోసం మీరిద్దరితో కలిసి నేను రాజసూయ యాగం చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చానయ్యా. ఇష్టాతు రాజసూయేన మిత్రశత్రు నిబర్హణ సూతేన సుయజ్ఞేన వరుణత్వం ఉపాగమతు. మొత్తానికి శత్రు వినాశకం చేసేటువంటిది రాజసూయాగం. ఆ రాజసూయాగం చేసేటువంటి రాజు సమస్త రాజుల దగ్గరికి కూడా తన యొక్క వారిని పంపించి వారితో యుద్ధం గాని సంధి గాని, నువ్వు నాకు సామంతుడిపై సంధి చేసుకుని ఉండిపోతావా, లేదా నాది యుద్ధం చేసి నన్ను గెలుస్తావా, లేదా నాకు ఓడిపోతావా, నిన్ను ఓడిపోయినా లొంగ తీసుకుంటాను, అంతదాకా వద్దనుకుంటే సంధి చేసుకుని నాకు లొంగిపోయి నువ్వు నాకు సామంతుడిగా ఉండాలి. ఇది దానిలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి అనేకమైనటువంటి రాజుల్ని లొంగ తీసుకుని ఇలాగా చేసినట్లయితే ఈ ఉత్తమమైనటువంటి రాజసూయ యాగం చేసిన వాడు వరుణత్వాన్ని పొందుతాడయ్యా, వరుణదేవుడితో సమానమైనటువంటి భోగాలు అనుభవిస్తాడు అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సోమశ్చ రాజసూయేన ఇష్ట్వా ధర్మేణ ధర్మవిత్ ప్రాప్తశ్చ సర్వలోకేషు కీర్తిం స్థానం చ శాశ్వతం. అనేకమైనటువంటి ధర్మాలు తెలిసినటువంటి సోముడు ఈ ధర్మానుసారంగా ఈ రాజసూయ యాగాన్ని ఆచరించాడు అని చెప్పి నేను విన్నాను. ఈ రాజసూయ యాగం చేయడం ద్వారా అంటే అంతకుముందు ఉన్నటువంటి చక్రవర్తులు కొందరు అనేకమైనటువంటి శాశ్వతమైనటువంటి కీర్తిని పుణ్యాలని కూడా పొందారు అని చెప్పి నేను విన్నాను. అస్మిన్ నహనీయ శ్రేయ చింత్యతాం తన్మయా సహ హితం చాయేతి యుక్తం చ ప్రియతౌ వక్తుమర్హత. ఇది నా ఆలోచన. మీరు నా ఆలోచన కట్టుబడి ఉండాలి. నేనేం చెప్తే అది చెప్పాలి అని లేదు. మీ ఆలోచన ఎలా ఉందో చెప్పండి. మనందరికీ హితకరమైనటువంటిది మీకు ఇంకొక ఆలోచన ఏదైనా ఉంటే అది కూడా మీకు చెప్పవచ్చు. శ్రద్ధగా ఆలోచించండి. ఏది మనందరికీ హితమైందో, ఏది అత్యంత ఫలాలు ఇస్తుందో అటువంటిది చెయ్యాలని నాకు అనిపిస్తుంది. శ్రుత్వాతు రాఘవస్యైతద్వాక్యం వాక్య విశారద భరత ప్రాంజలిర్భూత్వా వాక్యమేతదువాచ. ఈ మాట వినగానే భరతుడు రెండు చేతులు జోడించి రామచంద్రమూర్తితోటి చెప్తూ ఉన్నాడు. త్వయి ధర్మ పరస్సాధు త్వయి సర్వా వసుంధరా ప్రతిష్ఠిత మహాబాహో యశశ్చామిత విక్రమ. రామచంద్ర, నీయందే ధర్మం ఉన్నది, నీయందే సమస్తమైనటువంటి భూమి ఆధారపడి ఉన్నది. కాబట్టి ఓ మహాబాహువ, మహాబలశాలి అయినటువంటి రామచంద్ర, నువ్వు ఈ కీర్తి కూడా ఏమాత్రమో కదలకుండా ఉన్నటువంటి స్థిరమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు నువ్వు. మహీపాలాస్య సర్వే త్వాం ప్రజాపతిమివామరాః నిరీక్షంతే మహాత్మానం లోకనాథం యథావస్వయం. భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా నిన్ను రాజాధిరాజుగా, సమస్త భూమండలానికి చక్రవర్తిగా అంగీకరిస్తూ ఉన్నారు. లోకనాథుడు నువ్వు, భూనాథుడివే కాదు, సమస్త లోకాలకి నాథుడు నువ్వు. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని చూసినట్టుగా రాజులందరూ నీకేసి చూస్తూ ఉన్నారు. కాబట్టి పుత్రాశ్చ పితృవద్రాజన్ పశ్యంతి త్వాం మహాబల పృథివ్యాగతి భూతోసి ప్రాణినామపి రాఘవ. మహాబలవంతుడైనటువంటి ఓ రామచంద్ర, రాజులందరూ నిన్ను ఎలా చూస్తున్నారో తెలుసునా? పుత్రుడు తండ్రిని ఎలా చూస్తాడో అలా చూస్తున్నారయ్యా. అంటే నీ యందు వారందరికీ పితృభావం ఉన్నది. అంటే నీ అడుగుజాడల్లో నడవాలని, నువ్వు చెప్పినట్లు వినాలని, నడుచుకోవాలని కోరుతూ ఉన్నారు వాళ్ళందరూ. కాబట్టి ఒక పుత్రుడు తండ్రిని ఎలా చూస్తాడో
అలాగే సమస్త రాజన్యము కూడా నిన్ను చూస్తూ ఉన్నది. సమస్త భూమికి సమస్త ప్రాణులకి కూడా నువ్వే గతి అయి ఉన్నావు రామచంద్ర. సత్వం ఏవం విధం యజ్ఞాం ఆహర్తాసి కథం నృప పృథివ్యా రాజవంశానాం వినాశో యత్ర దృశ్యతే. అటువంటి నువ్వు రామచంద్ర రాజసూయ యాగం చేస్తానంటారు. రాజసూయ యాగం చేయగానే ఏమవుతుంది? కొంతమందితో శత్రుత్వం, కొంతమందితో మిత్రత్వం, శత్రువులు కలిసిపోవడం. మొత్తానికి ఇదంతా కూడా వినాశానికి దారితీస్తుందని నా యొక్క నమ్మకం కలుగుతున్నది నాకు. రాజవంశాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇది బాగా ఉపకరిస్తుంది అని నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి రాజసూయ యాగం జరిగిన తర్వాత పెద్ద పెద్ద యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకి తర్వాత ఆలోచిస్తే భారతంలో జరగబోయేది ముందు చెప్పేస్తున్నాడు అయినా అన్నట్టు అనిపిస్తుంది. రాజసూయ యాగం చేసిన తర్వాత దాని ఫలితం మహాఘోరమైనటువంటి సంగ్రామంగా ఉండవచ్చు. కాబట్టి నువ్వు రాజసూయ యాగం చేయాలంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకని? నీకు శత్రువులైనటువంటి వారు రాజులు లేనే లేరు. అందరూ నిన్ను తండ్రిని చూసినట్టుగా, పుత్రులు తండ్రిని చూసినట్టుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు వారిని వశపరుచుకోవడం, లోపరుచుకోవడం, సంధి చేసుకోవడం, యుద్ధం చేసి గెలవడం ఇవన్నీ అవసరమైనటువంటి వ్యవహారాలే కాదు కదా. కాబట్టి నువ్వు ఇప్పుడు రాజసూయ యాగం చేస్తానడంలో ఉద్దేశం ఏమిటి? పృథివ్యాం ఏ చ పురుషా రాజన్ పౌరుషమాగతాః సర్వేషాం భవితా తత్ర సంశయః సర్వకోపజః. మొత్తానికి రాజు అంటే క్షత్రియుడైనటువంటి వాడు పౌరుష ప్రధానుడు. చాలా పౌరుషంతో, అహంకారంతో, రాజస గుణంతో ఉండేటువంటి వాడు కదా క్షత్రియుడైనటువంటి వాడు. అలాంటి వాళ్ళందరికీ కూడా కోపం వచ్చిందనుకో, రామచంద్రుడే ఎందుకు మనం ఒప్పుకోవాలి, ఆయనతో యుద్ధం చేద్దాం అనిపించింది అనుకో, చాలా పెద్ద యుద్ధాలు జరుగుతాయి. కొంతమంది ఒక పక్షం, కొంతమంది రెండో పక్షం వెళ్తారు. మొత్తం ఈ పృథివీ మీద ఉన్న రాజులందరూ రెండు పక్షాలుగా విడిపోయి ఒక మహా సంగ్రామం జరిగేటువంటి అవకాశం ఉంది. దారుణమైనటువంటి నరమేధ మారణ హోమం ఒకటి జరగవచ్చు. సత్వం పురుష శార్దూల గుణైరతుల విక్రమ పృథివీం నార్హసే హంతుం వసైహి తవ వర్తతే. ఇప్పటికే భూమి అంతటికీ నీ వశంలో ఉన్నప్పుడు దాన్ని వశం చేసుకోవడం కోసమా అన్నట్లు మళ్ళీ నువ్వు రాజసూయ యాగం చేయవలసిన అవసరం ఏమున్నది? కాబట్టి భూమి ఇప్పటికే నీ వశంలో ఉన్నది, నువ్వు రాజసూయ యాగం చేయవలసిన అవసరం ఏమి కూడా నాకు కనపడటం లేదు. నువ్వు ఈ పృథివీని బాధించడానికి, దారుణమైనటువంటి మారణకాండ చేయడానికి తగినటువంటి వాడు కాదు. అది చేసేటువంటి లక్షణము నీకు లేదు. కాబట్టి ఈ ఆలోచన ఆశ్చర్యంగా ఉన్నది. భరతస్యతు తద్వాక్యం శ్రుత్వా అమృతమయం యథా ప్రహర్షమతులం లేభే రామ సత్య పరాక్రమ. చాలా ఆనందపడిపోయారు రామచంద్రమూర్తి భరతుడి మాట చెప్పగానే. అంటే అర్థం ఏమిటి? ఇది చేయవలసింది కాదు అనే విషయం రామచంద్రమూర్తికి తెలుసు. వాళ్ళ చేత చెప్పించాలి. వాళ్లే చెప్పాక మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పినట్టు చేస్తున్నాను అనేటువంటిది వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి. మొత్తానికి రామచంద్రమూర్తి ఎప్పుడు మాట్లాడినా అలాగే ఉంటుంది. ముందుగా ముఖ్యంగా విభీషణ శరణాగతిలో రామచంద్రమూర్తి యొక్క మాటలు చూసినట్లయితే అడుగడుగునా కనపడిపోతూ ఉంటుంది. ప్రతి వాళ్ళ చేత ఒక మాట చెప్పించి వాళ్లే మళ్ళీ అబ్బే మేము చెప్పింది బాగోలేదు, నువ్వు చెప్పిందే బాగుంది అనేలా చేసి అప్పుడు తన నిర్ణయాన్ని చివరిలో ప్రకటిస్తారు రామచంద్రుడు. కాబట్టి ముందుగా ఒక రాయేసి చూశారు, వీళ్ళకి రాజ్యసూయ యాగం చేయాలని కోరికైనా ఉందేమో, పిల్లవాళ్ళు కదా, చిన్నవాళ్ళు కదా, అది ఏదైనా ఉంటే ఆ ముచ్చట కూడా తీర్చేద్దాం మనం. లేదా అసలు రాజసూయ యాగం అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి, వీళ్ళు ఏమనుకుంటున్నారు పిల్లలు అని చెప్పి భరత లక్ష్మణుడు ఇద్దరు యొక్క ఆలోచన తెలుసుకోవడం కోసం ఆయన రాజసూయ యాగం చేస్తే బాగుంటుందయ్యా అని ముందుగా ఒక పూర్వపక్షం ఒకటి చేసి మాట్లాడారు అనిపిస్తుంది. లేకపోతే నిజంగా ఆయనకి ఇష్టం ఉంటే భరతుడు ఈ మాట అనగానే కోపం రావాలి. మనకి ఇష్టంగా ఉన్నది అవతలవాడు కాదంటే కోపం వస్తుంది కదా. ప్రహర్షమతులం లేభే, చాలా ఆనందపడిపోయారు ఆయన. ఆ ఒక్క మాటతో అర్థమైపోతుంది రాజసూయ యాగం చేయడం ఈయనకి కూడా ఇష్టం లేదన్నమాట అని. మొత్తానికి ప్రహర్షమతులం లేభే రామ సత్య పరాక్రమ ఉవాచ శుభం వాక్యం. సత్యపరాక్రమ రామ. మళ్ళీ సత్యపరాక్రమం అంటే రాజసూయ యాగం చేయొద్దు అనేటువంటి నిర్ణయం భయపడి కాదు, మహాపరాక్రమవంతుడైనటువంటి మొక్కబోని పరాక్రమం కలిగినటువంటి రామచంద్రమూర్తి ప్రహర్షమతులు లేవే. బాగుందయ్యా, రాజసూయ యాగం వదిలే.
ఉవాచ చ శుభం వాక్యం కైకేయానందవర్ధనం. కైకేయానందవర్ధనుడైనటువంటి, ఎంత చందమైనటువంటి పేరు! కౌసల్యానందవర్ధనుడు, కైకేయి ఆనందవర్ధనుడు, సుమిత్రానందవర్ధనుడు. ఆ మహర్షి వాల్మీకి చెల్లింది అంతటి అద్భుతమైనటువంటి పదాలు ప్రయోగించడానికి. కైకేయానందవర్ధనుడైనటువంటి భరతుడితోటి ఇలా అంటున్నారు: ప్రీతోస్మి పరమతుష్టోస్మి తవాద్యవచనే అనగా, ఇవాళ నువ్వు చెప్పిన మాటకి నేను ప్రీతోస్మి, పరమ సంతుష్టోస్మి, పరితుష్టోస్మి. ఇదం వచనమక్లీబం త్వయా ధర్మ సమాగతం వ్యాహృతం పురుష వ్యాఘ్ర పృథివ్యా పరిపాలనం. నువ్వు చెప్పిన మాట చాలా ధర్మసమ్మతమైనటువంటి మాట చెప్పావయ్యా, చాలా అందమైనటువంటి మాట చెప్పావు. ఈ భూమి ఆ సమగ్రంగా క్షేమంగా పరిపాలించడానికి అవసరమైనటువంటి మాట ఏదో ఆ మాట నువ్వు చెప్పావు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇది నువ్వు ఎలా చెప్పావు? అక్లీబం, ధైర్యంగా చెప్పావు. రామచంద్రమూర్తి ఏమన్నా అనుకుంటారేమో, అన్నగారు అది చేస్తానంటే బాగుండదంటే వద్దని మనం చెప్పచ్చా? ఇలాంటి ఆలోచనలు ఉంటే ధర్మం చెప్పలేరు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో చాలా అందంగా, ధైర్యంగా నువ్వు చక్కగా చెప్పావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏష తస్మాదభిప్రాయం రాజసూయాత్ కర్తూత్తమాత్ నివర్తయామి ధర్మజ్ఞ. క్యాన్సిల్, రాజసూయం లేదు, నివర్తయామి, దాని నుంచి నేను వెనక్కి మరలుతున్నాను, ఇక రాజసూయ యాగం వద్దు. తవ సువ్యాహృతేన చ, నీ మాట మీద, నీ మాట మీద నిజంగా భరత లక్ష్మణులు ఇద్దరు కూడా రాజసూయాగం చేసేద్దాం అన్నయ్య అంటే ఈయన చెప్పేవారు, ఎందుకయ్యా రాజసూయాగం, అర్థం లేదంటే వదిలే అని. అది రామచంద్రమూర్తి యొక్క గొప్పదనం. నీ మాట మీద నేను మానేస్తాను లేవయ్యా. మళ్ళీ పూర్తిగా క్రెడిట్ అవతల వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎక్కడ శ్లాఘనీయమైనటువంటి విషయం ఉందో దానికి ఆ ప్రదేశంలో అది చేసి తీరవలసిందే. నీ మాట మీద భరత నేను నివర్తయామి, రాజసూయాత్ కృతోత్తమాత్ లోకాపీడకరం కర్మ న కర్తవ్యం విచక్షణై. విచక్షణ ఉన్నవాడు లోకపీడన చేసేటువంటి కార్యక్రమాలు చేయొచ్చుడయ్యా. ఈయన చెప్తున్నారు తిరిగేసి, ఇప్పుడు అసలు రాజసూయాగం పేరెత్తింది ఆయనే, వీళ్ళిద్దరూ కాదు. లోక పీడాకరమైనటువంటి కర్తవ్యం చేయకూడదయ్యా, అది నా కర్తవ్యం విచక్షణై. బాలానాంతు శుభం వాక్యం గ్రాహ్యం లక్ష్మణ పూర్వజ. బాలవాక్యం తు గ్రాహ్యం, పిల్లలు చెప్పినటువంటి మాట వినాలి కదా పెద్దవాళ్ళు. బాలవాక్యం బ్రహ్మవాక్, బాలవాక్కు బ్రహ్మవాక్కు అనేది ఒకటి ఉంది మనకి. అలాగే బాలవాక్యం తు గ్రాహ్యం శుభం వాక్యం గ్రాహ్యం లక్ష్మణ పూర్వజ. ఓ లక్ష్మణ పూర్వజ, లక్ష్మణుడికి అన్నయ్య అయినటువంటి భరత, నువ్వు చెప్పింది వినవలసిందేనయ్యా. తస్మా శృణోమితే వాక్యం సాధుయుక్తం మహాబల. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాట నేను వింటున్నాను. మనం రాజసూయాగం చేయటం లేదు, అది పూర్తిగా వదిలివేయబడింది. తథోక్తవతి రామే తు భరతే చ మహాత్మని లక్ష్మణోద శుభం వాక్యం ఉవాచ రఘునందనం. అప్పుడు లక్ష్మణ స్వామి తన యొక్క ఉద్దేశం ఏమిటి? రాజసూయాగం చేయకపోతే మానేశాము, ఇంకో యాగం అయినా చేస్తే బాగుంటుందా, ఏమనుకుంటున్నారు ఆయన అని చెప్పి లక్ష్మణ స్వామి తన యొక్క ఆలోచనని రామచంద్రమూర్తితో చెప్పబోతూ ఉన్నారు. ఆయన ఏం చెప్పారు, ఈయన ఏం చేశారు అనేటువంటివి మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు, బహుశా ఆదివారం నాడు కుదిరితే ఆదివారం నాడు కలుసుకొని మనం మళ్ళీ రామాయణంలో మరికొన్ని సర్గలు ముందుకు వెళ్తాం. మనం చతురశీతితమ సర్గలోకి వచ్చాం. 79వ సర్గ నుంచి 83 సర్గ దాకా పూర్తి చేసేసుకుని 84వ సర్గలోకి ప్రవేశించాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.